భౌగోళికంగా సామాజికం, భౌగోళిక సామాజికం ఈ రెండు కూడా విడదీయరాని సంబంధాలు కలిగి ఒకదానికి ఒకటి పెనవేసుకొని వచ్చిన మానవ పరిణామ క్రమాన్ని చూసినాం. ఇప్పటికి కూడా అట్లాంటి సంబంధాలే భౌగోళికం, భౌగోళికం ఎల్లలు వనరులు, అట్లాగే మానవ నిర్మితాలు, ఈ కట్టడాలు కానీ ఇందాక సార్ చెప్పిన మానవ సంబంధాలు ఇవన్నీ కూడా వీటి చుట్టే అల్లుకొని ఉన్నాయి. ఇది ఒక వాస్తవం. ఈ వాస్తవం మీదనే ఆధారపడి మన మనుగడ కొనసాగుతున్నది. అయితే మెదక్ జిల్లాకు సంబంధించిన పరిణామాలను పరిశీలిస్తే జిల్లా బౌద్ధుల కాలంలో అశ్విక రాష్ట్రం, అశ్విక దేశం అని పిలువబడ్డది. అట్లనే జైనుల కాలం వచ్చే వరకు జైనుల సమయంలో కులాక రాష్ట్రం అని, శాతవాహనుల కాలంలో మంజీరక దేశంగా, రాష్ట్రకూటుల కాలంలో నాగభూమి, కాకతీ వేదరాజుల కాలంలో కొరివి దేశం అని, రెడ్డి రాజుల కాలంలో రాచవీడుగా, ఇట్లే కుతుబ్ షాహీల పాలనకు వచ్చే వరకు కాసుల నాడుగా, నిజాం ఇక్కడ చాలా పూల తోటలను పెంచడం, ఎందుకంటే మంజీరా పరివాహక ప్రాంతం కాబట్టి పూల తోటలను పెంచడం, ఆయన తరచూ వాద్యానికి రావడం వల్ల విహారానికి రావడం, వేటకు రావడం, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని గుల్షనాబాద్ అని ఆయన వ్యవహరించారు. ఈ విధంగా దీని పరిణామం వస్తూ వచ్చింది. అట్లనే మహారాష్ట్రకు సంబంధించినటువంటి జీవన్ముక్తి ఆధ్యాత్మిక కేంద్రాలు, దానికి సంబంధించిన కట్టడాలు, దానికి సంబంధించినటువంటి ప్రెస్ కూడా సంగారెడ్డిలో కొంతకాలం నడిచింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభావంతో బసవ ప్రభావం బాగా ఉంటుంది మెదక్ జిల్లాలో. మెదక్ జిల్లా ఇటు కన్నడ, మరాఠీ, తెలుగు 3 భాషల సంగమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది ఒక ప్రాథమికంగా ఒక అంశం. అయితే ఇక నేలలకు సంబంధించి, భూమి పంటలకు సంబంధించే కట్టడాలు ఇవన్నీ ఆత్మీయ సంబంధాలతోటే నిర్మించబడ్డాయి. వీటి చుట్టూ మానవ విలువలు, మానవ సంబంధాలు, శ్రమ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ జీవనాధారంగా నేను ఈ నేలలను 4 రకాలుగా విభజించుకున్నాను. ఇవి నా నోట్స్ మీ చర్చకు మీ ముందు పెట్టడానికే తప్ప. అయితే ఒకటి జహీరాబాద్ ప్రాంతం. ఈ జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి, గులకరాళ్ళు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి వచ్చే వరకు మెదక్ ప్రాంతంలో దుబ్బ నేలలు, పరుపు బండ ఎక్కువగా ఉంటుంది. నేను వీటిని ఎందుకు ఎల్లలుగా చెప్తున్నానంటే రాను ఇవి విధ్వంసానికి గురైనాయి కాబట్టి నేను ఈ ఎల్లల నుంచి చెప్పుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే లవణాక్షరాల లోపం ఇక్కడ మెదక్ ప్రాంతంలో కొంత ఉండడం వల్ల, ఈ మంజీరా పరివాహక ప్రాంతం కూడా కావడం వల్ల నీటి వనరు ఎక్కువగా పక్క నుంచి మంజీరా ప్రవహిస్తూ పోతుంటుంది. పైపు లైన్లు పోతాయి, ఆ పక్క లైన్లు మొత్తం పంట పొలాలు వీడు వారి నేల పర్రెలు ఇల్లు అనిపిస్తుంది మనకు. అదేవిధంగా సిద్దిపేట ప్రాంతానికి వస్తే అది డార్క్ ఏరియాగా చెప్తాం. అక్కడ భూగర్భ జలాల లోతు తక్కువగా ఉంటుంది. ఇంకొక ప్రాంతం గజ్వేల్ ప్రాంతం. ఇక్కడ కూడా భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉంటాయి. మొక్కజొన్న అట్లాంటి పంటలు పండుతాయి. ఈ అన్ని ప్రాంతాల నుంచి ఇంతకుముందు గల్ఫ్కు వలసలు బాగా ఉండేవి. దుబాయ్కి కానీ అటు ఆ ప్రాంతానికి వలసలు ఎక్కువగా పోయేవారు. అయితే ఈ జహీరాబాద్ ప్రాంతం నుంచి కర్ణాటకకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. పంట కోత కాలము కర్ణాటక ప్రాంతానికి ఇక్కడికి ఒక 10-15 రోజుల తేడాతోటి ఉంటుంది. ఋతుపవనాల కారణంగా కావచ్చు. అయితే ఇక్కడి నుంచి అటు జనం వలసపోతారు, పోయి అక్కడ కుప్ప పంట కోతలైన తర్వాత కుప్ప అంతా చేసిన తర్వాత ఇటు వస్తారు. అక్కడ ప్రజలు మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కార్యక్రమ పనులలో పాల్గొంటారు. ఈ విధంగా రావడం పోవడం అనే సంబంధాలు బాగా ఉంటాయి. ఇట్లా వలసలు, పాక్షిక వలసలు, తర్వాత రాష్ట్రాలకు, మహారాష్ట్రకు, కర్ణాటక అట్లా శాశ్వత వలసలు, అంతేకాకుండా దుబాయ్కి అట్లాంటి ప్రాంతాలకు వలసలు కూడా ఈ ప్రాంతాల నుంచి కనిపిస్తాయి. ఇకపోతే పర్వత శ్రేణులు దగ్గరకు వచ్చే వరకు ఈ మెదక్ జిల్లాలో ఉన్న పర్వత శ్రేణులు అన్నీ కూడా బాలాఘాట్ పర్వత శ్రేణి రకానికి చెందినటువంటివి. ఇవి ఈ దొంగల ధర్మారము, రామాయణపేట ఈ ప్రాంతం నుంచి మళ్ళీ నిజామాబాద్ వైపు పోయి మళ్ళా వాయువ్య ప్రాంతం నుంచి మళ్ళా జిల్లాలోకే ప్రవేశిస్తాయి. ఈ ప్రాంతంలోనే అద్భుతమైనటువంటి కోట మెదక్ జిల్లాలో కాకతీయుల నాటి కోట కట్టబడి ఉంది. ఈ కోట ఈ పర్వత శ్రేణులలో ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే
సంవత్సరానికి 9 నెలల పాటు పర్వత జాలు వచ్చేది. ఈ పర్వత జాలు వచ్చి పర్వతాలను ఆనుకొని ఉన్నటువంటి దట్టమైన అడవులలో ఈ కాకతీయుల కాలంకి వచ్చే వరకు గొప్పదైనటువంటి కందకాలను, జలాశయాలను నిర్మించారు. అది కూడా ఈ ప్రజలకు అవసరం, ప్రజలకు అడవి అవసరం. అడవి మీద ఆధారపడి జీవించే తెగలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి కాబట్టి ప్రజలకు అవసరం కాబట్టి అది అక్కడ నీటి నిల్వలు రక్షించబడ్డాయి. అది కాకతీయుల కాలంలో చేశారు. దాంతో భూగర్భ జలాలు రక్షించబడ్డాయి. పర్వత జాల నుంచి వచ్చినటువంటి నీరు కందకాల ద్వారా స్టోర్ చేయడం వల్ల, అట్లనే ఆ జాలిని జలాశయాల ద్వారా స్టోర్ చేయడం వల్ల వన్యప్రాణి సంరక్షించబడ్డది. అట్లాగే భూగర్భ జలాలు రక్షించబడ్డాయి. వ్యవసాయానికి అనుకూలంగా ఉండేది. తర్వాత నిజాం కాలంలో కొంత మటుకు వాటిని అభివృద్ధి పరిచిన దాఖలాలు కనిపిస్తాయి. అదే క్రమంలో 1905లో గణపురం ఆయకట్టు, 1905లోనే గణపురం ఆయకట్టు అట్లాంటివి జరుగుతాయి. అయితే రాను రాను అనేక వాగులు ప్రవహిస్తాయి. దబ్బవాగు, నక్కవాగు, నారింజ వాగు అని, పుష్పల వాగు, అనేక రకాల వాగులు చీలి పాయలుగా ప్రవహిస్తుంటే నేను చిన్నప్పుడు కూడా స్కూల్కి పోతుంటే మాది నాసింగి చెవుక దగ్గర ఉంటుంది. అక్కడ కాజాపూర్ నుంచి నేను వస్తున్నప్పుడు, ఇటు మడూరు నుంచి ఈ అంబాజీపేట నుంచి ఇట్లా వస్తున్నప్పుడు వాగులలో దిగబడుతుండేది. గన్నేరు వాగు రోడ్డు మీద ఇంత ఎత్తు ప్రవహించుకుంటూ పోయేది. ఇటు అటు వాహనాలు ఆగిపోతుండేవి. ఇప్పుడు వాగుల లింక్ తెగిపోయింది. అదొకటి కూడా మనం ఈ మానవ సంబంధాల దృష్టి, శ్రమ సంబంధాల దృష్టితో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే కాకతీయుల నాడు నిర్మించినటువంటి, మెదక్లో నిర్మించినటువంటి ఈ కోట ఒక ప్రసిద్ధి. అందులో ఒక ఇక్కడి తుపాకీ, అదేవిధంగా పాల బావి ఉంది. అన్నింటికంటే ఇప్పుడు అది ఆదరణ కోల్పోయి పుట్టి పిచ్చి చెట్లు ఇవి మొలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎప్పుడైనా ఎవరైనా బంధువులు వస్తేనో, లేకపోతే ఎవరైనా దూరం నుంచి మిత్రులు వస్తేనో, దూర ప్రాంతాల నుంచి కోట చూపించడానికి తోలుకపోయి ఎక్కి తీయ పరిస్థితి ఉన్నది తప్ప దాన్ని గొప్పగా అభివృద్ధి పరిచినటువంటి దాఖలాలు లేవు. దాని తర్వాత నిజాం కాలంలో కూడా అభివృద్ధి పరిచారు. దాంట్లో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల జాడలను తెలిపే సంజ్ఞలు, గుర్తులు పైన నుంచి ఉండి కూడా, కోటలో ఉండి కూడా కింది నుంచి వస్తున్నటువంటి శత్రువుల జాడలను కదిలించే ధ్వని, చప్పుడు వినే ఒక టెక్నాలజీ ఆ కోటలో ఉంటుంది. అదేవిధంగా కింద శత్రువుల యొక్క కదలిక ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కూడా గూఢాచారులు వెంట పైకి పసిగట్టి తెలిపేటువంటి ఒక వ్యవస్థ అక్కడ పనిచేసింది. అదే కాకుండా ఆ కోట ప్రాంతం నుంచి, కోట పర్వత బండ కింది నుంచి ఇటు నారాయణఖేడ్ అటు కర్ణాటకకు, మహారాష్ట్రకు కింది నుంచి సొరంగాలు ఉండేవని ప్రజలు చెప్తారు. చాలా కాలం వరకు సొరంగాలు ఉండేవని, పోకూడదని, అట్లా అది నిషేధ ప్రాంతము ఇట్లా అని చెప్పి చాలా మటుకు అంటారు. అయితే అవి వాస్తవాలను కూడా అన్నారు, కానీ నేను చిన్నప్పుడు చాలా విన్నాను. వాటి గురించి ఇంకా గొప్పగా వెలుగు చూడని అంశాలుగానే మిగిలిపోయింది. అయితే ఈ కోటలో సిరిసినగండ్ల శ్రీనివాసాచార్య రాస్తాడు, ఈ పర్వత శ్రేణిని ఆనుకొని పర్వత శ్రేణి నుంచి వచ్చే జాలు మీద ఆధారపడి 3 లక్షల ఎకరాల బీడులందు పులులు, తిరుగాడు, దట్టంపు అడవులు ఉన్నాయని చెప్పి ఆయన సిరిసినగండ్ల శ్రీనివాసాచారి రాశాడు పుస్తకంలో, మెదక్ సీమ పుస్తకంలో రాశాడు. ఆ అడవి ఎంత అద్భుతంగా, అడవి చుట్టూ చెక్ డ్యాములు కానీ, కందకాలు కానీ ఎట్లా రక్షించబడ్డాయో ఇది కూడా మరి పర్వత జాలుకు ఉంది, పర్వత శ్రేణులలో ఉన్నది కాబట్టి పురావస్తు పాత జ్ఞాపకాలు, జాడలు అంటే కనీసం ఒక కట్టడాలుగానే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి వీటి చుట్టూ శ్రమ సంబంధాలు, మానవ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఆ పరిధిలో వస్తాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ చిన్న కోడూరు, సిద్దిపేట ఈ ప్రాంతానికి వస్తే పరుపుబాటు అధికంగా ఉంటుంది. సార్ ఇందాక చెప్తూ వీటి చుట్టే మానవ విలువలు ఉన్నాయి, అవి ధ్వంసమైపోతున్నాయి, ఆ జాడలను మనం పట్టుకోవాలనే అంశం అది చాలా గొప్ప విషయంగా నాకు తోచింది. ఎందుకంటే బండ తిమ్మాపూర్ అనే ఒక ఊరుంది, బండ పేరుతోటే బండ తిమ్మాపూర్ వెలిసింది. అట్లనే ఎక్కలదేవ్ బండ ఉంది రామపేట దగ్గర. అదేవిధంగా అన్ని చాలా ఒక మండలానికి బండపేట, ఇట్లాంటివన్నీ కూడా
బండ పేరు మీదనే పర్వతాల పేర్ల మీదనే పర్వతాపూర్ అని ఉంది. ఇవన్నీ సూచిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఈ బండ తిమ్మాపూర్ ప్రాంతంలో 3 సంవత్సరాలకు సాగే ఒక జాతర ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాలకు ఒక జాతర చేస్తారు, 2 సంవత్సరాలకు ఒక జాతర చేస్తారు. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చేసుకొస్తున్నా అంటే, ఇప్పుడు ఆ బండ మొత్తము ఏమవుతున్నదో కలిగిపోతున్నది. బండలో గర్మాలు బిగించి బండనంతా ధ్వంసం చేసి ఇసుక లారీలలో తరలిపోతున్నది. ఎవరు తీసుకుపోతున్నారు, దాని కాంట్రాక్టర్ ఎవరు, అది ఎక్కడికి తీసుకుపోతున్నారు ఆ ఊరోళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఉన్నది. మొత్తం బండ అంతా ఎంతెత్తు బండ. నేను 7 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో పనిచేస్తున్నా, దగ్గర స్కూల్లో సింగన్న కూడా అని ఉంటుంది. నేను 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నేను మొదలు వచ్చిన తర్వాతకి ఇప్పటికీ చూస్తే ఆ బండ ఎంతో తగ్గిపోయింది, చాలా నేలమట్టం అయ్యేదాకా వస్తున్నదని నాకు అనిపిస్తుంది. కాబట్టి అది ఒక బండ తగిలిపోతున్నది. దాని చుట్టూ ఉన్నటువంటి ఈ జాతరలు, ఈ సంస్కృతి నష్టమైపోతున్నది. రాను మొకాళ్ళ మీద ఎట్లు, మొకాళ్ళ మీద బండ ఎక్కిపోయేవి ఎక్కుతాయి అని చెప్తారు అక్కడ. ఇప్పుడు మొకాళ్ళ మీద ఎక్కితే అవి మంచిగా నడిచి పోగలే పరిస్థితే ఉన్నది. కాబట్టి విలువలు, సంస్కృతి కూడా దాంతోపాటు బండతో వనరులతో పాటు అవి కూడా ధ్వంసమైపోతున్నాయి అనేది ఒక మనసులో ఉన్నటువంటి బాధ. ఈ కాకతీయ కాలంలో ఉన్నటువంటి ఈ కందకాలను ఇప్పటికైనా గుర్తించి వాటిని పునర్నిర్మించడం ఒకటి, పర్వతజాల నుంచి వస్తున్నటువంటి ఆ దారను ఇప్పటికైనా ఆపి పురాతనమైనటువంటి జలాశయాలను పునరుద్ధరించడం, అడవులను పెంచడం, పర్వతాలను రక్షించడం ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతగా ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం. అట్లనే దాంతోపాటు అడవులను రక్షించుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఇంతే కాకుండా జలాశయాలు నిండగా మిగిలినటువంటి నీళ్లను గొలుసుకట్టు చెరువులకు మళ్లించి ఊరును సస్యశ్యామలం చేసేటువంటి అవసరం కూడా మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పుకున్నా నన్ను చిన్న విషయంగా, అవసరం లేని విషయంగా భావించాను. ఇది వేదికగా సరిగ్గా ఉంటుందని చెప్పి నేను ఈ విషయాలను ప్రస్తావన చేస్తున్నాను. ఎవరూ దీన్ని పట్టించుకోలేరు అన్నా కానీ. అయితే ఇక నీటి వ్యవస్థ మీదనే ఆధారపడి నీరడి, బెస్త, ఈ బ్యాగరి, మస్కూరి వీళ్ళంతా ఎంతోమంది జీవించే మంచి సంస్కృతి పల్లెలలో ఉన్నది. అయితే విశేష సేవలను అందించినటువంటి వాళ్ళ జ్ఞాపకంగా జిల్లాలో గోడయ్య కుంట అని, ఆ కుంటకు కూడా ఆ వ్యక్తుల పేర్లతోటి నీటి వనరును సేవ చేసిన వాళ్ళ పేర్లు గోడయ్య కుంట అని, అక్కడే పెద్దయ్య కుంట అని, శంకరయ్య కుంట అని, ఈ విధంగా వాళ్లకు చెర్లకు వాళ్ళ నామధేయాలు కూడా సార్థకమైనవి, గ్రామనామాలు కూడా సార్థకమైనవి.